హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈ వీడియో వచ్చేసి నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాక ఫస్ట్ వీడియో అండి. సో మొత్తం తీయలేదు, నేను కొద్ది కొద్దిగా తీసాను. ఓకేనా. ఇది వచ్చేసి నేను బయటకు వెళ్తున్నాను. మంగళవారం రోజు వ్లాగ్ అండి ఇది. బయటకు వెళ్తున్నాం మేము వేరే పని మీద. సిమ్ తీసుకోవాలి అనేసి బయటికి తీసుకెళ్తున్నాడు అది. ఓకే. ఇదంతా వచ్చేసి మా గొంతె అండి. మా బజార్ అనమాట ఇదంతా కూడా. మా ఇంటి ముందు ఏంటంటే ఇలా మొత్తం చెట్లుంటాయి. అక్కడ ఏంటంటే మొత్తం పచ్చి గడ్డి అండి. మొత్తం ఇదే ఉంటుంది మా ఇంటి ముందు. ఎదురుగా ఇల్లులు ఏముండవు. మాదొచ్చేసి మట్టి రోడ్డు అనమాట మొత్తం కూడా. ఇంకేంటంటే మేము బయటకు వచ్చేసాము మా గొంతు దాటేసి. ఇదంతా బయట అండి. మా గొంతు బయట వచ్చేసి ఇక్కడ అది టెంపుల్ అనమాట. విజయవాడలో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది ఏరియా మొత్తం కూడా ఎక్కడ అనేది చూడగానే. ఇప్పుడు వచ్చేసి ఇదంతా కూడా స్వాతి రోడ్ అనుకుంటాను నేను. నాకు కూడా బట్ అంత ఐడియా తెలియదు. నేను కూడా ఈ మధ్యనే కదా వచ్చింది. ఇదంతా కూడా స్వాతి రోడ్ అండి. ట్రైన్స్ దాటాక ఉంటుంది కదా, అది మొత్తం వచ్చేసి ఇదంతా కూడా. చూసారా ఎండ ఎలాగుందో? విజయవాడలో సిటీ కదండి ఎంతైనా. ఎండ చాలా ఉంది అసలు. నేను వచ్చేసి ఇప్పుడు వచ్చేసి జియో స్టోర్కి వెళ్ళాము జియో సిమ్ తీసుకోవడానికి అనేసి. ఈ పని మీద వచ్చాను బయటికి నేను. జియో సిమ్ తీసేసుకున్నాక వచ్చేసి అలంకార్కి తీసుకెళ్ళాడు అనమాట. ఏమైనా తినేసి వెళ్దామనేసి. అక్కడ వచ్చేసి కేక్ తీసుకున్నాం మేమిద్దరము ఒకటి. అది తిన్నాక ఎలా ఉంటుందో చూసి మళ్ళీ ఇంకోటి తీసుకున్నాం అనేసి ఒకటి తీసుకున్నాం, బటర్ స్కాచ్. కేక్ చాలా గట్టిగా ఉందనేసి తినకుండా వదిలేసామండి. ఏదో గట్టిగా అనిపించింది కేక్ కూడా అక్కడ, అందుకనేసి వదిలేసాము అది అలాగే. ఇక్కడ డిస్కషన్ ఏంటంటే కేక్ గురించి అనమాట. కేక్ గట్టిగా ఉంది అసలు. స్పూన్ పెట్టి ఇలా పిన్ చేస్తున్నా కానీ అవ్వట్లేదు. దాని గురించి అరుస్తున్నాడు కేక్ అది ఎందుకు తీసుకున్నావు అనేసి. నాకేమైనా తెలుసు అది గట్టిగా ఉంటుంది అనేసి అని చెప్పాను నేను ఆదికి అక్కడ. అక్కడ కేక్ తినేసాక ఇంక జ్యూస్ తాగుదాం అనేసి తీసుకెళ్ళాడు. ఇక్కడ వచ్చేసి చర్చి దగ్గర అండి. మీకు ఎవరికైనా చర్చి సెంటర్ ఐడియా ఉండింటే కనుక అక్కడ అనమాట ఇది. ఫ్రూట్ షాప్ వచ్చేసి అక్కడ కూర్చొనేసి బత్తాయి జ్యూస్ తాగామండి. చాలా అంటే చాలా బాగుంది అనమాట బత్తాయి జ్యూస్ కూడా. నాకు బాగా నచ్చింది. మా మార్కాపురం ఎలా ఉంటుందో అలా అనిపించింది నాకు బత్తాయి జ్యూస్ అక్కడ వచ్చేసి. ఇక్కడ అది ఏమంటున్నాడంటే, నీకేమీ ఇంట్లో ఉండి ఏసీ వేసుకునేదాన్ని తెల్లగా ఉంటావు, బయట తిరిగి నేను నల్లగా ఉండక ఇంకెలా ఉంటాను అనేసి అంటున్నాడు అక్కడ. నేనా ఇంట్లో ఉండా ఏసీ వేసుకున్నా? అవును నిజమే అని చెప్తున్నాను నేను అక్కడ. అదనమాట. బత్తాయి జ్యూస్ అండి. చాలా అంటే చాలా బాగుంది బత్తాయి జ్యూస్ వచ్చేసి. నాకు చాలా బాగా నచ్చింది కూడా. అది వచ్చేసి చాలా ఎంకరేజ్ చేస్తున్నాడు వీడియోస్ తీసుకోవడానికి. నాకు గుర్తు లేకపోయినా కానీ మా రమ్మ అలాగే వీడియో తీసుకో వీడియో తీసుకో వీడియో తీసుకోవడం మర్చిపోతున్నాం మర్చిపోతున్నాం అనేసి చెప్తా ఉంటాడు ఊరికే. సో తనన్నా గుర్తు చేస్తున్నాను నాకు వీడియో తీసుకోవడం అనేసి. ఈవిడ వచ్చేసి మా అత్తయ్య గారండి. నేను వీడియో తీస్తున్నట్టు మా అత్తయ్యకి కూడా తెలియదు వీడియో తీసానని. ఎందుకంటే ఫస్ట్ టైం కదా వీడియో తీయడం, ఏమనుకుంటారో ఏమో అని చిన్న గిల్టీగా ఫీల్ అయ్యి వాకిలు తీసి జస్ట్ లైట్గా చిన్న బిట్ తీసాను. మా అత్తయ్య వచ్చేసి కరెక్ట్ 1 గంటకు అన్నం తింటారండి. టైం టు టైం మా అత్తయ్య గారు. అది వచ్చేసి మా ఇల్లు అండి. అక్కడ బయట కూర్చొని ఉన్నాను. సందు అనమాట మా ఇంటికి మొత్తము. బయట కూర్చొని ఉన్నాను ఏదో ఆలోచిస్తూ, టైం పాస్ కాక బయట సందులో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను నేను. నేను వచ్చేసి ఇంకా 4 నుంచి పని స్టార్ట్ చేస్తానండి. సాయంత్రం పూట 4 నుంచి స్టార్ట్ చేస్తే నాకు 5కి అలా అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే బట్టలు మడత పెట్టేస్తున్నాను. ఇదంతా కూడా మా ఇల్లు అండి. అందరూ వచ్చేసి హోమ్ టూర్ చేయండి అక్క, హోమ్ టూర్ చేయండి అక్క అంటున్నారు. డెఫినెట్గా చేస్తానండి. కానీ కొద్దిగా టైం పడుతుంది నేను హోమ్ టూర్ చేయడానికి. ఇప్పుడే అంటే కుదరదు, కొద్దిగా ఆగాలండి నేను హోమ్ టూర్ చేయడానికి కూడా. నిన్నటి వీడియోలో వచ్చేసి వాయిస్ అస్సలు వినిపించట్లేదు అక్క, ఓన్లీ మ్యూజిక్ మాత్రమే వినిపిస్తుంది అనేసి చాలా అంటే చాలా మంది చెప్పారు. నేను మ్యూజిక్ సౌండ్ తగ్గించడమేమో మర్చిపోయినట్టున్నానండి. సో అదనమాట అక్కడ. ఇప్పుడు వచ్చేసి చాయ్ పెడుతున్నాను. చాయ్ వచ్చేసి మాకు కాదండి, మా పక్కింటి ఆంటీ దగ్గర గ్యాస్ అయిపోయిందమ్మా కొద్దిగా టీ పెట్టిమంటే ఆమె టీ పెట్టిస్తున్నాను నేను. ఆవిడే పాలు చక్కెర టీ పొడి మొత్తం వేసుకొని తెచ్చిందనమాట. నేను ఓన్లీ జస్ట్ కాగబెట్టి ఇస్తున్న గ్యాస్ అయిపోయిందంటే. అది
ఫైనల్గా టీ పెట్టడం అయిపోయింది. ఆ ఆంటీకి టీ ఇద్దామని వెళ్తున్నాను నేను బయటికి. ఇది వచ్చేసి మా ఇంటి ముందండి. అది జాజి చెట్టు, అది గన్నేరు చెట్టు. మా ఇంటి ముందు చాలా అంటే చాలా చెట్లు ఉన్నాయి. మీకు అవి కూడా నేను ఖచ్చితంగా చూపిస్తాను నేను. జాజి పూలు వచ్చేసి చాలా కాస్తాయి. మేము వచ్చేసి లక్ష్మీదేవి ఫోటోకి ఖచ్చితంగా ఒక మాల పూలు అయ్యేటట్టు అవుతాయి చెట్టు పూలు. గన్నేరు పూలు కూడా అవుతాయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇక్కడ వచ్చేసి మా తోడికోళ్ళు అనమాట. ఈమెకు కూడా తెలియదు నేను వీడియో తీస్తున్నానని. చూస్తే ఏమనుకుంటారో ఏమో. తను వచ్చేసి నందిని, మా పాప, మా బావగారి వాళ్ళ పాప అనమాట. నందిని చాలా బాగా చదువుతుందండి. అసలు చాలా అంటే చాలా బాగా చదువుతుంది నందిని. ఇక్కడ వచ్చేసి మళ్ళీ సాయంత్రం బయటకు వచ్చాము మేము. ఎందుకు వచ్చానో కూడా చెప్తాను నేను, మీరు వీడియో చూస్తుండండి. వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను నేను. ఇక్కడ వచ్చేసి పానీపూరి బండి దగ్గరికి వచ్చామన్నమాట. సాయంత్రం బయటకు వచ్చాం కదా, ఏమైనా తిను తిను అంటుంటే సరే పానీపూరి తిందామనేసి వచ్చాను. పానీపూరి ఇక్కడ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టము. ఏదైనా ఒక చోట తిన్నాక అక్కడ నచ్చితే మళ్ళీ అక్కడికే వెళ్తానండి. కొత్త దగ్గరికి వెళ్ళి ట్రై చేద్దామంటాడు కానీ నాకెందుకో నచ్చదు. ఒకవేళ వెళ్ళాక అక్కడ తినకపోతే తీసుకున్నది వేస్ట్ అయిపోతుంది, అమౌంట్ వేస్ట్ అయిపోతుందని నాకు అదొక గిల్టీ ఫీలింగ్ అనమాట. సో అందుకని ఎక్కడ నచ్చితే అక్కడే తింటాను నేను మళ్ళీ. ఇది వచ్చేసి హైవే అండి. సారీ, హైవే కాదు, ఇది వచ్చేసి ఏదో అంటారు. ఇది వచ్చేసి బ్రిడ్జి కాదండి, ఫ్లైఓవర్. నాకు ఫ్లైఓవర్ గుర్తురాక మళ్ళీ అది కాల్ చేసి ఇప్పుడు అడిగాను అనమాట ఏంటి అనేసి. ఓకే, అది ఫ్లైఓవర్ అనమాట. వెళ్తున్నాం మేము బయటికి. ఎక్కడికి వెళ్తున్నానంటే నేను ఏమంటారండి, 2 టౌన్ వెళ్తున్నాను అనమాట. సో అది తెలుసు కదా, విజయవాడలో ఉన్నది 2 టౌన్ వెళ్తున్నాను నేను. 2 టౌన్ వచ్చేసినట్టున్నాను. అది ఇక్కడ ఎందుకు వచ్చానో చెప్తానని చెప్పాను కదండి. నేను ట్రైపాడ్ కోసం వచ్చాను అనమాట. నేను ఎంతసేపు చేతితో వీడియో షూట్ చేసి నాకు అప్పుడే చేయి నొప్పి తీస్తుంది. ఒక్కదాన్ని షూట్ చేసుకోవాలి కదా, సో కష్టం అవుతుంది. అందుకనేసి ట్రైపాడ్ కొనుక్కుందాం అనేసి వచ్చాను నేను, ఈ ట్రైపాడ్. సో అది అక్కడ 2 టౌన్లో దొరుకుతాయనేసి వేరే వాళ్ళు చెప్తే అక్కడ తీసుకొచ్చాడు. 2 టౌన్లోకి వెళ్దాము చూద్దాం దొరుకుతాయేమో అనేసి. సో వస్తే దొరికింది. ఒకవేళ దొరకకపోతే అమెజాన్లో తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను ఇంకా నేను. బట్ ఏంటంటే ఇక్కడ 2 టౌన్లో ప్రతిదీ దొరుకుతుందంట అండి. సో అందుకనేసి 2 టౌన్ తీసుకొచ్చాడు. అది ట్రైపాడ్ అనమాట. నేను తీసుకున్న ట్రైపాడ్. నేను ఒకసారి ట్రైపాడ్ రివ్యూ కూడా చూపిస్తాను మీకు. సో ట్రైపాడ్ తీసుకొని ఇంకా రిటర్న్ బయలుదేరిపోయాం మేము. ట్రాఫిక్ అండి ఫుల్గా ఉంది, సిటీ కదా, అస్సలు ఎలా అంటే ఇంకా రావడానికి కూడా దారి లేదు. నైట్ టైం అయితే ఖచ్చితంగా ఫుల్గా ఉంటుంది ట్రాఫిక్ ఇక్కడ. నేను ఇంటికి రిటర్న్ అయిపోయానండి. అది కనిపిస్తుంది మీకు, లైటింగ్ కనిపిస్తుంది కదా రెడ్గా, అమ్మవారి గుడి అండి. వీళ్ళకి బైక్ వెళ్ళింది కదా, అసలు ఎంత స్పీడ్గా వెళ్ళాడంటే అబ్బాయి ఎంత స్పీడ్గా వెళ్తున్నాడు. అక్కడ నేను దాని గురించి చెప్తున్నాను. ఆదికి అమ్మవారి టెంపుల్ అండి ఇది, చాలా బాగుంది కదా. వెళ్తాను డెఫినెట్గా ఒకరోజు గుడికి కూడా వెళ్ళి మీకు నేను చూపిస్తాను. సో ఇంటికి బయలుదేరేటప్పుడు ఏంటంటే అరటి పండ్లు తీసుకుందాం అనేసి వచ్చామా. డజన్ వచ్చేసి 50 రూపాయలు చెప్పింది. ఆ చిన్న కాయలు, పెద్ద కాయలు 50 రూపాయలు అండి. చిన్నవి ఏంది 50 రూపాయలు అనేసి వద్దనేసి వెళ్ళిపోయాం మేము. ఇంటికి తీసుకోలేదు అరటి పండ్లు కూడా. మొత్తం వచ్చేసి ఇది మా ఇంటి ముందనమాట. చంద్రుడు అదేంటో ఎర్రగా ఉందనేసి అంటుంటే వీడియో తీశాను నేను, జస్ట్ చిన్న క్లిప్పు. మొత్తానికి వచ్చేసి ఇంటికి వచ్చేసాక మొన్న నేను ఊరి నుంచి వచ్చేటప్పుడు కజ్జికాయలు తెచ్చాను కదండి, అవి వచ్చేసి అమ్మ తాంబూలానికి అనేసి పంపించింది అనమాట. ఇక్కడ అమ్మ ఇప్పించింది ఆ బాక్సులు అవన్నీ వేసి. తను ఆది వాళ్ళ పని దగ్గర వాళ్ళకి ఇవ్వాలి అంటే, వాళ్ళ పని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కింద పని చేసేవాళ్ళు, వాళ్ళకి ఇవ్వాలి అనేసి అంటే అమ్మ కజ్జికాయలు చేసి పంపించింది. అవి అక్కడ అతను మా నందిని అండి, చెప్పాను కదా ఇందాక, చాలా అల్లరి పిల్ల. అసలు ఎంత అల్లరి అంటే ఇంకా చాలా అల్లరి, అసలు మాట వినదు. మా నాని అయితే ఇంకా నందిని కంటే ఎక్కువ ఇంకా అల్లరిలో. ఫస్ట్ అల్లరి అంటే ఇంకా మా నానినే మా ఇంట్లో. సో అది గోల్ చేస్తున్నారు అక్కడ వాళ్ళిద్దరు. అది తీయడానికి కూడా నేను తీస్తాను అంటే నేను తీస్తాను, చాలా గోల్ చేస్తుండే. కానీ వాళ్ళ బాబాయ్కి బాగా మాటింటారండి. వాళ్ళ బాబాయ్ తర్వాత నాకే మాటింటారు, మళ్ళీ వాళ్ళ మమ్మీకి కూడా వినరనమాట. ఇక్కడ వచ్చేసి నాని డబ్బాలు మూతలు తీస్తుంటే నేను ఆకు ఒక్క పెట్టి కజ్జికాయలు వేస్తున్నాం మేము. నందిని వచ్చేసి పసుపు కుంకుమ ప్యాకెట్లు వేస్తుంది అక్కడ. సో అదనమాట అక్కడ. ఇంకేం ఫ్రెండ్స్, వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. మన వీడియో చెప్పాను కదా, నిన్న ఊరి నుంచి వచ్చేటప్పుడు అమ్మ నాకు కజ్జికాయలు చేసి పంపించింది అనేసి. ఆ కజ్జికాయలు అండి తాంబూలాలకు తెచ్చాను నేను ఇవి. అదనమాట.
మ్యారేజ్ వీడియో కూడా అడిగారండి, కానీ టైం పడుతుంది నేను మ్యారేజ్ వీడియో చేయడానికి కూడా. ఎందుకంటే మాకు మ్యారేజ్ వీడియో ఎక్కిచ్చారు కానీ అది నాట్ సపోర్ట్ అని వస్తుంది అనమాట పెన్ డ్రైవ్లో. సో అందుకనేసి ఆగుతాను నేను. ఖచ్చితంగా పెన్ డ్రైవ్ చేపించాక నేను మీకు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మేము మ్యారేజ్ వీడియో పెడతాను. మ్యారేజ్ వీడియో చేసిన అతను పెళ్ళిళ్ళ సీజన్ కదన్నా కొద్దిగా నాకు 1 వీక్ టైం కావాలనేసి అడిగాడు. అందుకనేసి కొద్దిగా టైం పడుతుందండి మ్యారేజ్ వీడియోకి కూడా నాకు. మళ్ళీ వచ్చేసి హోమ్ టూర్ కూడా అడిగారు కదా, చేస్తానండి నేను ఖచ్చితంగా హోమ్ టూర్. కొద్దిగా మొన్ననే కదా వచ్చింది, నేను మండే రోజే కదా వచ్చింది. సో కొద్దిగా పని ఉంది, సో అందుకనేసి చేయలేకపోయాను. నేను ఒక టైం చూసుకొని ఖచ్చితంగా నేను హోమ్ టూర్ అనేది అయితే చేస్తాను మీకు నేను. సో అది ఫైనల్గా అయితే డబ్బాలన్నీ అయిపోయాయండి పెట్టేయడము. అన్నీ అయిపోయాయి, అదే మాట్లాడుతున్నాడు. అదే అయిపోయాయా ఇంకేమైనా ఉన్నాయంటే అయిపోయాయనే చెప్తున్నాను నేను. అక్కడ వచ్చేసి మా నందిని సర్దుతుందండి ఎదురుగా బూట్లో డబ్బాలు వరుసగా లైన్గా. నేను పెడతాను పిన్ని అని గోల్ చేస్తున్నారు వాళ్ళిద్దరు. మా నందిని పేరు ఏంటో మీకు చెప్పనండి. మా నందినిని వాళ్ళ బాబాయ్ వంటలక్క అని పిలుస్తాడు. సో నాకు కూడా అదే అలవాటు అయిపోయింది, వంటలక్క అంటుంటాం మేమిద్దరం తనని. సో అలాగనమాట. వంటలక్క అంటే మా నందిని ఏంటి వంటలక్క అంటారు నన్ను అనేసి అంటది. జస్ట్ చిన్న ఫన్ మీకు చూపిస్తాను నేను ఈసారి అలా అనేటప్పుడు కూడా. చాలా బాగా కామెడీగా ఉంటుంది అది కూడా. ఫైనల్లీ అవి అండి డబ్బాలన్నీ కూడా. ఈ టాప్ వచ్చేసి రమాదండి, నాది కాదు. చెప్పాను కదా తన టాప్స్ అన్నీ తనకు కొద్దిగా పైకి అనిపించినా నాకు ఇచ్చేస్తాను. ఈ టాప్ కూడా రమాదే. నెక్స్ట్ వచ్చేసి నేను నా దగ్గర ఉన్న టాప్స్ మంచి మంచి టాప్స్ అన్నీ కూడా, శారీస్ అయితేనేమి, పెళ్ళికి తీసుకున్న పట్టు చీరలు అయితేనేమి, అవన్నీ చేసి చూపిస్తాను మీకు. మా నాన్నని పెళ్లి చేసుకోరా నాని తొందరగా అంటే, నాకు పెళ్ళొద్దు, నాకెందుకు పెళ్ళి అంటున్నాడు ఇప్పుడు. అందరు ఇప్పుడు అలానే అంటారా, తర్వాత పెద్దయ్యాక నాకు పెళ్ళి అని అంటారు అనేసి అంటే, లేదమ్మా నాకు పెళ్ళొద్దు ఏమొద్దు అనేసి అంటాడు మా నాని. అక్కడ వచ్చేసి నందిని డబ్బాలు వరుసగా పెడతా ఉంది. సో అది అక్కడ నాని నందిని చాలా గోల, ఎంత గోల్ చేస్తారంటే అంత గోల్ చేస్తారు, కానీ మాట వింటారు ఖచ్చితంగా వాళ్ళ బాబాయ్కి అయితే. నందిని అయితే నేను చెప్పిన మాట వింటుంది. నానిగాడు అస్సలు పలకడండి. నాని కొద్దిగానే నాకన్నా భయపడతారు, వాళ్ళ అమ్మకైతే అస్సలు భయపడరు అనమాట వాళ్ళిద్దరు కూడా. అదనమాట. రేపు మళ్ళీ దాంట్లో కొద్దిగా పని ఉంది, అరటి పండ్లు వేయాలనేసి అనుకున్నాము, కానీ అరటి పండ్లు తేలేదు, మర్చిపోయి వచ్చేసాము రేట్ ఎక్కువ చెప్పిందని. రేపు వచ్చేసి మళ్ళీ వాటికి వేరే పని ఉంది. రేపు సాయంత్రం ఇస్తాను, అక్కడ పెట్టేసేయమని చెప్పాడు. ఈరోజు తీసుకెళ్తాడు అది అవి చేయడానికి కూడా. మా నాన్న చూసారా గోవాలు చేస్తున్నాడు అసలుగా. మా నాని నిన్న రాఖీ పండుగ రోజు వాళ్ళ అక్కతో రాఖీ కట్టించుకొని, నాని ఏమి ఇచ్చావు అక్కకు అంటే చెప్తున్నాడు. నాని 10 రూపీస్ ఇచ్చాను. అదేంట్రా 10 రూపీసే ఇచ్చావా అని అడిగా. ఏం మైన్ నువ్వు ఎట్లా తీసుకున్నావు నందిని 10 రూపీస్ అని నేనంటే, ఎందుకమ్మా అప్పటికి అవే ఎక్కువ 10 అనేసి అంటున్నాడు మా నాని. ఆ 10 ఇవ్వడానికి కూడా 1కి 2 సార్లు ఇచ్చి లాక్కోవడం చేశాడంట మా నాని.
మా నాన్న చూసారా ఈ ఇంటి మా పిన్ని వీడియో తీస్తున్నారు చూడండి ఎలా చేస్తాడో కావాలని చేస్తున్నాడు వీడియో తీస్తున్నానని అదే అనమాట చాలా అల్లరి పిల్లలు వాళ్ళ పిల్లలు మాత్రం ఎందుకు పిన్ని ఎప్పుడు కొడుతుండవు అంటాడు నేను ఎప్పుడు వాడిని కొడుతూనే ఉంటానని అదొకటి ఇదనమాట నాకు అట్లా మా వంటలక్క అన్ని సర్దుతుంది మేమిద్దరం మాట్లాడుకుంటుంటే అది వంటలక్క అన్నారనేసి అనేసి కొడుతున్నా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ మీరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి.